25-26 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం 6,026.87 కోట్లు ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి 2025-26 సంవత్సరంలో 6,607 బోర్లను ఉచితంగా వేయడానికి మరియు 10,000 మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదించాం. తద్వారా 33,000 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడం వల్ల 10,000 మంది రైతులకి లబ్ధి కలుగుతుంది. 25-26లో ఎన్టీఆర్ జలసిరి అమరుకు బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయం నీటి వనరుల శాఖ వ్యవసాయానికి అత్యంత అవసరమైనది సాగునీరు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది. మన ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లు 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. మరి ఈ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్, మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో కేంద్ర మంత్రి గారు ఉండి చూస్తున్నారండి, రామ్మోహన్ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. వారితో పాటు సీఎం రమేష్ గారు, ఎంపీ గారు యశనేని గారు, వీళ్ళందరూ ఎంపీ గారు కూడా వచ్చి ఉన్నారు. బడ్జెట్ అంతా విన్నారు, వారు కూడా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి సోమవారం అంటే మార్చి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు మళ్ళీ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.